తప్పులు నేరాలు ఎదుటి వ్యక్తుల మీద మోపుతున్నావా? నీ మీద దేవుడు నేరాలు తప్పులు మోపుతాడు. సహోదరుని క్షమించే గుణం ఉందా? సహోదరుని ప్రేమించే గుణం ఉందా? నీ పాపాలు క్షమించబడతాయి, నీ పాపాలు కప్పివేయబడతాయి. దేవుడు చట్టం తెలియదు చాలా మందికి. నువ్వు నీ సహోదరుని క్షమిస్తే నేను నిన్నేం చేస్తాను? క్షమిస్తాను. నువ్వు వాడి పాపాలను కప్పు, నేను నీ పాపాలని కప్పుతాను. ప్రచారం చేస్తున్నావేంటి? విడగొడుతున్నావేంటి? వేరు చేస్తున్నావేంటి? సావాసంగా కూడుకోండి కూడుకోండి కూడుకోండి, ఒకటిగా ఉండండి నా దేవుడు అంటే నువ్వేంటి మొక్కలు ఏంటి? దీనికి ఏమీ అర్థం అవ్వలేదా? చాలా మంది ఉంటారండి, ఇద్దరు సహోదరులు కలిసి ఉంటే చూడలేరండి. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెడతారు, వాళ్ళిద్దరిని విడగొడతారు, రెండు కుటుంబాలను విడగొడతారు, ఇద్దరు సహోదరులను విడగొడతారు, సంఘాలు విడగొడతారు. తప్పండి, ఇది పాపం. ఇది మీకు తెలియదు బైబిల్ సరిగా. చాలా కష్టపడి కట్టాడు ఈ సంఘాన్ని కట్టడానికి. ఏమంటే మనం మందిరం కట్టుకోవడానికి ఇటకలో లేదంటే సిమెంటో మన డబ్బులో ఖర్చు అవుతాయి. కానీ ఈ దేవుడి సంఘాన్ని కట్టడానికి యేసుక్రీస్తుల వారి ప్రాణం అవసరమైంది.